పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గటం లేదు. ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగుతామంటూ ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దాడి చేసే లక్ష్యాలను కూడా ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేస్తుంది అన్నదే ఇప్పుడు గల్ఫ్ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి దిగితే ఇరాన్ ఎలా స్పందిస్తుంది అంటే ఎదురు దాడులు ఈసారి ఘోరంగా ఉంటాయని ఈ గల్ఫ్ కంట్రీ బెదిరిస్తోంది. తెహ్రాన్ బెదిరింపులను జెరూసలం పట్టించుకోవటం లేదు. యుద్ధం దిశగానే అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎలాంటి దాడులు చేయనుంది? ఇజ్రాయెల్ను ఎదుర్కోవటానికి టెహ్రాన్కు ఉన్న అవకాశాలేంటి? పూర్తి స్థాయి యుద్ధానికి ఇరాన్ సిద్ధమవుతోందా? యుద్ధంలో కీలక పాత్ర పోషించే ఇరాన్ ఫోర్స్ ఏంటి? ఈ సందేహాలు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి. ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తే ఇరాన్ పరిస్థితి ఏమిటి? ఇరాన్ ఫుల్ స్కేల్ యుద్ధానికి దిగక తప్పదా? ఇరాన్ కాపాడేందుకు ఏ ఫోర్స్ యాక్షన్ కు దిగుతుంది? ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇదే మనల్ని ఇరాన్ వద్దకు తీసుకువెళ్తుంది. ఇజ్రాయెల్ దాడికి దిగితే టెహ్రాన్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇరాన్ ఫైర్ ఎంత? ఇరాన్కు ఎవరు అండగా నిలుస్తారు అన్న చర్చ మొదలైంది. అయితే ముందుగా ఇరాన్ ప్రభుత్వం ఏం చెబుతుందో చూద్దాం. ప్రస్తుతం ఇరాన్ సంతోషంగా ఉంది. ఈ నెల 2న సిరియా రాజధాని డెమాస్కస్ లోని ఇరానియన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా తెహ్రాన్ సైతం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. సో చెలుకు చెలు సరిపోయిందని ఇరాన్ చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ తిరిగి దాడి చేస్తే పరిస్థితి ఏమిటి అంటే దీనికి మరింత తీవ్రంగా దాడికి దిగుతామని ఇరాన్ హెచ్చరిస్తోంది. 13న జరిపిన దాడులు తేలికైనవని, ఈసారి అంతకంటే ఘోరంగా స్పందిస్తామని టెహ్రాన్ చెబుతోంది. ఇజ్రాయెల్ పాలకులు తప్పు చేస్తే ఈసారి ఇరానియన్ మిలిటరీ కమాండర్ల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సిన్ అమీర్ అబ్దుల్లాహియాన్ చెప్పారు. ఈసారి దాడికి ప్రతిదాడి ఉంటుందని తేల్చి చెప్పేశారు. అంటే ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ కూడా ఎదురుదాడికి రెడీగా ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఈ బెదిరింపులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్పందించలేదు. ఈ బెదిరింపుల్ని నెతన్యాహు పట్టించుకోకపోతే ఇరాన్ ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ వద్ద ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉంది. ఇక్కడ ఇరాన్ ఎదురుదాడులు చేసేందుకు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఇరాన్ తన ప్రాక్సీలను ఉపయోగించొచ్చు. అంటే హిజ్బుల్లా, హూతీల వంటి ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టొచ్చు. నిజానికి 13న ఇరాన్ జరిపిన దాడుల్లో లెబనాన్కు చెందిన హిజ్బుల్లా ఉగ్రవాదుల ప్రమేయం లేదు. కానీ ఈసారి ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం హిజ్బుల్లా కూడా యుద్ధంలోకి దిగొచ్చు. రెండో ఆప్షన్, ఇరాన్ నేరుగా దాడి చేయడంతో పాటు ఉగ్ర శక్తుల్ని కూడా రంగంలోకి దింపొచ్చు. భిన్న మార్గాల్లో ఇజ్రాయెల్పై దాడి జరుగుతుందన్నమాట. అదే జరిగితే పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఫైనల్ గా మూడో ఆప్షన్, ఇజ్రాయెల్కి చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ నేరుగా దాడి చేసేందుకు అవకాశం ఉంది. ఇది ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఈ దాడికి పాల్పడే ఛాన్స్ ఉంది. ఇది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ 3 ఆప్షన్లలో ఇరాన్ ఏది ఎంచుకుంటుంది అంటే ఇజ్రాయెల్ చేసే దాడి మీద ఆధారపడి ఉంటుంది. ఇజ్రాయెల్ ఎదురుదాడి ఘోరంగా ఉంటే ఇరాన్ యుద్ధానికి దిగక తప్పని పరిస్థితులు నెలకొంటాయి. 13న జరిపిన దాడుల కంటే ఓ అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. బహుశా ఇరాన్ దాడులతో పాటు ఉగ్రవాద శక్తులు కూడా దాడికి దిగొచ్చు. అయితే ఇరాన్ యుద్ధానికి ఏ బలగాలను దింపుతుంది? ఇరాన్లో ఏ సైన్యం శక్తివంతమైనది? అంతర్గత భద్రతను ఎవరు చూస్తారు? ఇరాన్లో ప్రధానంగా 2 సైనిక బలగాలు ఉన్నాయి. మొదటిది సంప్రదాయ సైన్యం, రెండోది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ప్ IRGC. అయితే సైన్యం IRGCలో ఏది శక్తివంతమైనది అంటే IRGCని అంటున్నారు నిపుణులు. ఇరాన్ సైన్యం సాధారణంగా సరిహద్దుల్లో మోహరించి ఉంటుంది. కానీ IRGC ప్రధాన నగరాల్లో, మిత్రదేశాల్లో, విదేశీ రాయబార కార్యాలయాల్లో ప్రతి చోట ఉంటుంది. అంతెందుకు ఇరానియన్ మంత్రివర్గంలో కూడా IRGC ఉంది. అధ్యక్షుడు రైసీ మంత్రుల్లో చాలా మంది IRGC మాజీ సైనికులు ఉన్నారు. అయితే IRGCకి సైన్యానికి మధ్య తేడా ఏమిటి? 1979లో జరిగిన ఇరాన్ విప్లవం తర్వాత IRGC స్థాపించబడింది. సాధారణంగా సైన్యం దేశానికి విధేయత చూపుతుంది. కానీ IRGC మాత్రం ఆ దేశ పాలకులకు విధేయులే ఉంటారు. సైన్యం ఇరాన్ను కాపాడుతుంది, IRGC పాలకులను రక్షిస్తుంది. ప్రాథమికంగా ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇతర మతాధికారులకు ఈ ఫోర్స్ రక్షణ కల్పిస్తుంది. ఏ మిలిటరీకైనా భిన్నమైన విభాగాలు ఉంటాయి. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ యూనిట్లు అన్నమాట. అలా IRGCకి కూడా వివిధ విభాగాలు ఉన్నాయి. అయితే IRGCలో ఎంతమంది సైనికులున్నారు అంటే 12,50,000 మంది ఉన్నారు. వీరికి తోడుగా 1,25,000 మంది సైనికులు కూడా ఉంటారు. ఇక దేశ అంతర్గత భద్రతకు సాయుధ వాలంటీర్లు కూడా ఉంటారు. సింపుల్ గా చెప్పుకోవాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూకలు. దేశంలో ఆందోళనలు వెల్లువెత్తినప్పుడు, మత విధానాలను పాటించనప్పుడు ఈ సాయుధ వాలంటీర్లను టెహ్రాన్ మోహరిస్తోంది. ఈ సాయుధ వాలంటీర్లు 10 లక్షల మంది ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే మాత్రం ఇది భారీ శక్తి. IRGC విదేశాల్లో కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. లెబనాన్లోని హిజ్బుల్లాను IRGCనే
సృష్టించింది. సిరియా, ఇరాక్, యెమెన్లలో ఉన్న తిరుగుబాటుదారులకు కూడా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అండగా ఉంటుంది. వారికి శిక్షణ, నిధులను అందించడంలో ఐఆర్జీసీ కీలక పాత్ర పోషిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్లో ఐఆర్జీసీ విశ్వాసమైన డాగ్లా పనిచేస్తుంది. ఈ ఫోర్స్ నేరుగా ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి మాత్రమే రిపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాలిస్టిక్ మిసైళ్ల కార్యక్రమాలతో సహా ఇరాన్లోని వ్యూహాత్మక ఆయుధాలన్నీ వారి నియంత్రణలోనే ఉంటాయి. ఈ నెల 13న ఇజ్రాయెల్పై దాడిని ఐఆర్జీసీనే నిర్వహించింది. ఈసారి ఇజ్రాయెల్ దాడి చేస్తే యాక్షన్ కూడా ఐఆర్జీసీ నుంచే రానుంది. అయితే ఇజ్రాయెల్ దాడిని ఎదుర్కొనేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ సిద్ధంగా ఉందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. నిజానికి షాడో యుద్ధాలకు మాత్రమే ఐఆర్జీసీని ఇరాన్ వినియోగించింది. కానీ సాంప్రదాయ పోరాటం చాలా భిన్నంగా ఉంటుంది. ఇరాన్ చివరిసారి 1980 నుంచి 1988 మధ్య కాలంలో యుద్ధం చేసింది. అప్పట్లో పొరుగున ఉన్న ఇరాక్తో యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం ఇరాక్ను నాశనం చేసింది. 2 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది. అంతేకాదు యుద్ధానికి ఏకంగా తమ జీడీపీలో 60% ఇరాన్ వెచ్చించింది. ఈ యుద్ధం ఇరాన్కు ఓ పాఠాన్ని నేర్పింది. అప్పటినుంచి ఇరాన్ కొత్త గేమ్ మొదలుపెట్టింది. ప్రచ్ఛన్న శక్తుల్ని ప్రోత్సహించింది. ఇక ఆయుధాల విషయానికొస్తే ఇరాన్ వద్ద డెడ్లీ బ్యాలిస్టిక్ ప్రోగ్రాం ఉంది. పశ్చిమాసియాలోని అత్యధికంగా ఆయుధాలున్న దేశం ఇరానే. వారి ఆయుధాలు ఇజ్రాయెల్పై సులభంగా దాడి చేయగలవు. 1000 మైళ్ల దూరంలోని ఇజ్రాయెల్పై దాడి చేయడానికి పలు మిసైళ్లు ఇరాన్ వద్ద ఉన్నాయి. సెజల్ క్షిపణి ఇజ్రాయెల్లోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేయగలదు. దీని పరిధి 2500 కిలోమీటర్లు. మరొక మిసైల్ ఖైబర్ 2000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇక్కడ ఇరాన్ క్షిపణుల సామర్థ్యంపై ఎలాంటి సందేహాలు లేవు. ఈ నెల 13న ఇజ్రాయెల్లోని లక్ష్యాలను ఛేదించింది. 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. ఈ సామర్థ్యమే ఇరాన్ను గెలిపించదు. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. హిజాబ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ద్రవ్యోల్బణం 2 అంకెలకు చేరుకుంది. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అత్తలకుత్తలం చేస్తున్నాయి. అంతేకాదు పొరుగున ఉన్న పాకిస్తాన్తోనూ సైనిక ప్రతిష్టంభనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తన ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అయతుల్లా 13న ఇజ్రాయెల్పై దాడికి ఆదేశించారు. దీంతో ఆ దేశంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే ఇజ్రాయెల్పై జరిగిన దాడికి ఇరాన్లో చేసుకున్న ఈ సంబురాలే అంచనాలను మరింతగా పెంచేశాయి. కరడుగట్టిన కొందరు ఇస్లామిస్టులు ఈసారి భారీ దాడిని కోరుకుంటారు. కానీ ఇరాన్ యుద్ధానికి వెళితే మితవాదులు మాత్రం ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. కానీ నెతన్యాహు ఎదుర్కొంటున్న తరహాలో అయతుల్లాకు నిరసనలు ఎదురు కాకపోవచ్చు. అయితే అతడి ఎంపికలు మాత్రం కఠినంగా మారనున్నాయి. మరి అయతుల్లాకు కలిసొచ్చేది ఏమిటి అంటే ఇరాన్ వ్యవస్థలో అతడి స్థానమే అతడికి బలం. ఆయన స్థానం ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. అయతుల్లా ఇరాన్ జాతిపితగా మన్ననలందుకుంటున్నాడు. అతడే ఆ దేశానికి అత్యున్నత మత గురువు. అంతేకాదు సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ కూడా అయతుల్లానే. ఐఆర్జీసీ ఖమేనీ గుప్పెట్లోనే ఉంటుంది. ఇరాన్ యుద్ధం చేయాలా, శాంతిని ఎంచుకోవాలా అన్నది కేవలం ఖమేనీ మాత్రమే నిర్ణయించగలడు. ఆయనకున్న అధికారాలు ఆన్ రికార్డు అపరిమితం. అయతుల్లా నిర్వహించిన ఇరాన్ విప్లవమే ఆయనకు సర్వాధికారాలను కట్టబెట్టింది. అయితే ఇరానియన్లు పూర్తిస్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం ఇరాన్ తప్పకుండా యుద్ధానికి దిగాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఇక మరో ఆప్షన్ ఖమేనీకి ఉండదు.